ప్లానటరీ సిచ్యువేషన్ అంటే మనకి భూమి మీద అయితే గనక ఫిజికల్ గా భౌతిక తలంలో మార్పులు అయితే కనపడటం లేదు, కానీ అన్నీ ఎప్పటిలాగే ఎప్పుడూ ఉన్నట్టే ఉన్నాయి. అతను మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు. ఈవెంట్ కి ఎగ్జాక్ట్ గా 2 వారాల ముందు మాత్రమే భౌతిక తలంలో చెప్పుకోదగ్గ మార్పులు చకచకా జరుగుతూ కనిపిస్తాయి. అంతకన్నా ముందు సర్ఫేస్ మీద అంటే భూ ఉపరితలం మీద ఎటువంటి మార్పులు కనపడవు. అందువలన మీరు ఎన్నిసార్లు అరిచి గీ పెట్టినా, గగ్గోలు పెట్టినా కూడా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, కాంతిని యాంకర్ చేస్తున్నాను, కాంతి ధ్యానాలు చేస్తున్నాను, ఇన్ని చింతామణిలు బర్రీ చేశాము, ఏంటి ఎప్పుడు వస్తుంది మీకు ఈ రోజు ఈవెంట్ తెలిస్తే రేపు వచ్చేయాలనుకుంటే మాత్రం కుదరదు. అదో మూర్ఖత్వం, పిచ్చితనం అవుతుంది. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఇక్కడ సరిగ్గా పూర్తిగా అర్థం అవ్వలేదని అర్థం అన్నమాట అక్కడ. సో అక్కడ ఎన్నిసార్లు డే 1 నుంచి కూడా కొబ్రా చెప్తున్నది అదే. ఈవెంట్ స్టార్ట్ అయ్యే 2 వారాల ముందు మాత్రమే భౌతిక తలంలో అంటే ఫిజికల్ గా సర్ఫేస్ మీద మార్పులు అనేవి మీరు చూస్తారు. అంతకన్నా ముందు ఏమీ మారదు, ఇలాగే ఉంటుంది. ఇంకా కావాలంటే క్రేజీనెస్, మ్యాడ్నెస్ పెరుగుతూనే ఉంటుంది. కానీ అదే మీరు కాస్మిక్ స్కేల్లో చూస్తే, అంటే విశ్వపు స్థాయిలో గనక చూస్తే, అతి పెద్దమైన మార్పులు అయితే వచ్చాయి. అవన్నీ మనకు అర్థం అవ్వకపోయినా, మనకి తెలియకపోయినా ఇబ్బంది లేదు. చాలా పెద్ద పెద్ద మార్పులు అయితే వచ్చాయి. ఎందుకు? ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా, అంటే ద్వంద్వత్వం పూర్తిగా కాంతిగా రూప పరివర్తనం చెందిపోయే మార్పు ద్వారా భూమే ఆఖరి గ్రహం వెళుతున్నది. అంటే సోలార్ సిస్టమ్ క్లీన్ అయిపోయింది, అన్ని క్లీన్ అయిపోయినాయి, కానీ భూమి లాస్ట్ గా వెళుతున్నదట. అయితే భూమి నుంచి చెప్పాం కదా, 2 ఏన్షియంట్ ఇల్యూమినటీ, ఒకటి ఇండియా, ఇంకొకటి ఆఫ్రికా. ఈ ఏన్షియంట్ ఇల్యూమినటీ ఎనర్జీస్ మన సౌర వ్యవస్థ అంతా కూడా చొచ్చుకుని పోయి ఉన్నాయి, ఎక్స్పాండ్ అయిపోయి ఉన్నాయంట, ఎక్స్టెండ్ అయిపోయి ఉన్నాయంట. మరి ఆ ఎనర్జీస్ ని తీసేయాలంటే వాళ్ళు బయట నుంచి వాటిని తొలగిస్తూ ఉంటారు. భూమి మీద ఉపరితల జనాభాగా మనం కూడా భారతదేశంలోని మరియు ఆఫ్రికాలోని కూడా ఆ వర్క్ అనేది జరగాలి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నాడంటే లైట్ ఫోర్సెస్ భారతదేశం మీద ప్రజెంట్ ఫోకస్, భారతదేశంలో ఉన్న ప్రైమరీ అనామలీని, ప్రైమరీ లుర్కర్ తాలూకా కనెక్టివిటీని పూర్తిగా తొలగించేస్తూ అప్పుడు ఆఫ్రికా మీద ఫోకస్ పెడతాము అని చెప్పారు. ఆర్డర్ కూడా చెప్పారండి. మరి నేను ఇన్ని సంవత్సరాల నుంచి కొబ్రా బ్లాగ్ని ఫాలో అవుతున్నాను, ఎప్పుడు కూడా ఇలా ఆర్డర్ ఈ కాంటినెంట్ తర్వాత ఆ కాంటినెంట్, ఈ కంట్రీ తర్వాత ఆ కంట్రీ అని చెప్పడం ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చెప్పారనమాట. సో ఫుల్ ఫోకస్ ఈజ్ ఆన్ ఇండియా అని చెప్పడం జరిగింది. మరి అంత ఫుల్ ఫోకస్ ఆన్ ఇండియా అని చెప్పినప్పుడు ఆ అతని బ్లాగ్ అందరు చదువుతారు. మీరు చదువుతారు, నేను చదువుతాను, డార్కోడ్ చదువుతా ఉంటారు. సో వాళ్ళు కూడా మన వైపు చూస్తుంటారు. అందుకే మనము చకచక చకచక చెయ్యాల్సిన పనులు, యాక్షన్ ప్లాన్ ఫర్ భారత్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఈరోజు. మీ వంతు పాత్ర మీరు పోషించవచ్చు. నో డౌట్ ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ రోల్ ప్లే చేయగలరు. అంత సులువుగా ఎలా చేయగలరు అనేది నేను చెప్తాను. మీరు కూడా చేయొచ్చు, మీరు కూడా ఈ వర్క్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆళ్ళు ఇళ్ళు లేదా చింతామణి ఉంటేనే చేయాలి అట్లాంటి అపోహల నుంచి బయటకు వచ్చేసేయండి. ప్రతి వాళ్ళు చేయగలరు. సో ఈ కాస్మిక్ స్కేల్లో వచ్చిన అతిపెద్ద మార్పులు ఏంటంటే టాప్లెట్ బాంబ్స్. మరి మీకు ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే ఏం తెలియదు. కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 10-15 సంవత్సరాల నుంచి ఈ లైట్ వర్క్ ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు టాప్లెట్ బాంబ్స్ అనేవి ఎంత ఇబ్బందికరమైనవి అనేది. టాప్లెట్ బాంబ్స్ తొలగించబడ్డాయి. అలాగే భూమికి సంబంధించి సానుకూల టైం లైన్ సేఫ్ గా సెక్యూర్ అయ్యిందంట. అంటే ఇంక ఎటువంటి నెగటివ్ టైం లైన్స్ అనేవి లేవు, ఉన్న పాజిటివ్ టైం లైన్ సెక్యూర్ అయ్యింది. దాంట్లోనే భూమాత వెళుతూ ఉంటుంది. ఇంకా ఏమి డేంజరస్ సిచ్యువేషన్స్ ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, సరి అయిన సమయం వచ్చినప్పుడు లైట్ ఫోర్సెస్ సులువుగా భూమి యొక్క ఉపరితలాన్ని చేరుకోగలరు. ఉపరితలాన్ని చేరుకుని ఏం చేస్తారు? వాళ్ళు మిమ్మల్ని కలుస్తారు. అదే నథింగ్ బట్ ఫస్ట్ కాంటాక్ట్. ఆ ఫస్ట్ కాంటాక్ట్ అనేది జరగడం మొదలవుతుంది. దీని వలన అంటే దీనికి భూమి సిద్ధమవుతూ ఉన్నది అని చెప్తున్నారు.
అయితే ఎలా ఈ ఫస్ట్ కాంటాక్ట్ జరుగుతుంది? ఇలా జరుగుతుందా? ఈ రోజు జరుగుతుందా? ఎవరితో జరుగుతుంది? ఏ ప్లేస్లో జరుగుతుంది? ఇలాంటివి ఎవ్వరూ చెప్పలేరండి. కానీ జరగడానికి అవసరమైన పరిస్థితులు అయితే కల్పించబడుతున్నాయి. దానికి అతి దగ్గరగా ఉన్నామని మాత్రమే చెప్పగలం. ఎందుకు చెప్పలేము? ఎలా జరుగుతుందో ఎందుకు చెప్పలేమంటే ఇక్కడ అతి స్ట్రాంగ్గా ఫ్రీ విల్ ప్రమేయం ఉంటుందంట. అసలు ఈ ఫ్రీ విల్ గురించి మీకు గనక సరిగ్గా అర్థమైతే ఈ భూమి అనే చదరంగం ఆట ఎలా ఆడాలనేది మీకు అర్థమైపోద్ది. అంటే ఫ్రీ విల్ అంటే ఓన్లీ లైట్ వర్కర్లకు మాత్రమే ఉంటుంది లేదా కాంతి బలగాలకు మాత్రమే ఉంటుందని అనుకోవద్దు. అక్కడ చీకటి జీవులకు కూడా హ్యాపీగా ఫ్రీ విల్ ఉంటుంది. అంటే భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఫ్రీ విల్, సంకల్ప స్వేచ్ఛ అనేది ఉంటుంది. మీకు కూడా ఉందండి, మీకు లేదు అనుకోవద్దు. లేదా ఒక లేడీ, అయ్యో ఇంట్లో నన్ను ఇంట్లో అందరు తొక్కేస్తారండి, నేను ఎవరి మాట జవదాట్లేనండి అనుకోవద్దు. మీరు మీ ఫ్రీ విల్ని ఉపయోగించడం, అసలు మీకు అది ఉందని మీకు తెలియదు, తెలియకుండా చేస్తారు ఎప్పుడు కూడా మాయపర, అది తెలియనివ్వకుండా చేస్తూ ఉంటుంది. అది మీకు తెలిసి మీరు ఉపయోగించడం మొదలు పెడితే, అంటే ఎలా అండి అంటే చిన్న చిన్నగానే ఉపయోగిస్తారు. మీరు చిన్నవాటికి మీకు ఇష్టం లేదు నేను చెయ్యను అంతే, లేదా నేను చెందను, నేను అలా ఉండను, సింపుల్గా మాటతోనే చెప్తారు. అక్కడ దేనికి పోట్లాడక్కర్లేదు, అరవక్కర్లేదు. అలా ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టినప్పుడు నెమ్మదిగా మీ ఫ్రీడమ్ అనేది మీరు తెచ్చుకోవడం మొదలెట్టినప్పుడు ప్లానెటరీ లెవెల్లో కూడా ఎలా మీ ఫ్రీ విల్ని ఉపయోగించాలనేది మీరు అర్థం చేసుకోగలరు, చెయ్యగలరు, ఫాలో అవ్వగలరు. అంటే భూగ్రహం లెవెల్లో నిర్ణయాలు కాంతి బలగాలతో సమానంగా మీరు కూడా తీసుకోగలరు. అది చీకటి జీవులు బ్రహ్మాండంగా ఉపయోగిస్తారండి వాళ్ళ ఫ్రీ విల్ని. ఎస్ నాకు ఇలాగే ఉండాలి, ఇది డార్క్ అజెండా, లేదా ఇది డార్క్ మ్యాజిక్, ఇది డార్క్ రిచువల్, ఇక్కడ ఈ కెలామిటీ రావాలి, అక్కడ వాళ్ళు చనిపోవాలి, ఇక్కడ ఈ దొంగతనాలు అయిపోవాలి, ఇక్కడ ఈ బ్యాంక్ కొలాప్స్ అయిపోవాలి, వాళ్ళ డబ్బులు పోవాలి, ఇక్కడ ఈ కంట్రీ అంతా యుద్ధంలోకి వెళ్ళిపోవాలి, రాత్రికి బాంబులు వేసేయాలి. ఇలాంటి ఫ్రీ విల్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉపయోగిస్తారు. అదే మనం కూడా ఉపయోగించవచ్చు. కాకపోతే మనకి మేట్రిక్స్ ద్వారా మనకు అది అసలు ఉందని తెలియనివ్వరు. ఒకవేళ తెలిసినా కూడా అది ఎలా ఉపయోగించాలో కూడా అర్థమయ్యేటట్టు ఉండదు. దానికి ఏం లేదండి, మీకు ఒక్కటే కావాలి, వెరీ స్ట్రాంగ్ డిటర్మినేషన్. చాలా బలమైన నిర్ణయం తీసుకునే ఆ ఫ్రీ విల్ ఉండాలన్నమాట. అంత డిటర్మిన్డ్గా, ఫోకస్డ్గా, ఎస్ నేను ఇది ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను. దానికి మేమే పెద్ద ఎగ్జాంపుల్ అండి. మేమే పెద్ద ఎగ్జాంపుల్. అంటే మీకు మరి తాజ్మహల్ లోపలికి తెలుసుంటే, చాలా మంది వెళ్ళే ఉంటారు తాజ్మహల్లోకి వెళ్ళి ఉంటే, దాంట్ లోపలికి ఏమీ పర్మిట్ చేయరండి. ఏమీ పర్మిట్ చేయరు. అంటే ఓన్లీ హ్యాండ్ బ్యాగ్, మొబైల్, కెమెరాలు పర్మిట్ చేస్తారు. మీరు నేను ఏంటది చిన్న కత్తి పట్టుకెళ్ళిపోతాను లోపలికి, గొయ్యి దగ్గర చింతామణి పెట్టేయాలి అంటే ఎవరైనా పర్మిట్ చేస్తారా? ఎవ్వరూ పర్మిట్ చేయరు కదా దానికి. మరి ఎలాగ అక్కడ అవుతుంది అనేది నాకు సంబంధం లేదు. మేము వెళ్ళామండి, నేనేం కత్తులు పట్టుకెళ్ళా, నేను వెళ్ళి అక్కడ హ్యాపీగా లోపల తాజ్మహల్కి అతి దగ్గరగా చింతామణి బరి చేయడం అనేది జరిగింది. అడుగు అడుగుకి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, మాకు సంబంధంలా. బికాజ్ మేము మా ఫ్రీ విల్ని ఉపయోగించాం. ఎస్ నేను అక్కడ బరీ చేసి తీరుతాను, నాకు అక్కడ లోపల కావాలి. ఎందుకంటే తాజ్మహల్ తాలూకా ఇంపార్టెన్స్ ఎంత అనేది మనం చూసాం. చూసినప్పుడు ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్, ఎస్ నేను ఫ్లవర్ ఆఫ్ లైఫ్ స్టిక్కర్లు అంటించి తీరుతాను అనుకున్నాను, చేశాం. అలాగే అక్కడ ధ్యానం అనేది చేయనివ్వలేదటండి. అండ్ టు ఎవ్రీ వన్స్ సర్ప్రైజ్ మేము అక్కడ కూర్చుని చక్కగా 4 రేస్ని ఇన్వోక్ చేసాం. అంటే రే ఇనిషియేషన్ అని ఉంటుంది, మీకు తెలుసు కదా, స్టెల్లార్ రేస్. ప్రతి పౌర్ణమికి స్టెల్లార్ రేస్ హీలింగ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు కదా. కోబ్రా వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు దానికి ఇనిషియేషన్ తీసుకోవచ్చు అనమాట. అతనికి ఇనిషియేషన్కి ఎన్రోల్ చేసుకుంటే అతను మనని ప్రతి, అంటే 13 ఉంటే 13లో మనం 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ మూడిట్లో మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక అసెండెడ్ మాస్టర్స్ ఒక గ్రూప్ ఉంటుంది, అలాగే నక్షత్ర లోకాలది ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. సో ఈ 13 మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి
ఇనిషియేషన్ ఇస్తాడు అనమాట, కనెక్ట్ చేస్తాడు. ఏం లేదు, సపోజ్ మీరు సిరియస్ ఎంచుకున్నారనుకోండి, ఒక పర్టికులర్ సెరమనీ ద్వారా మిమ్మల్ని సిరియస్కి కనెక్ట్ చేస్తాడు. అలాగా డైరెక్ట్ కనెక్టివిటీ అనేది ఇప్పించే కెపాసిటీ, ఆ ప్రాసెస్, ఆ సెరమనీ అనేది భూమి మీద అతను ఒక్కడు మాత్రమే చేయగలడు, ఇంకెవ్వరూ చేయలేరు అనమాట. అది అతనికి కొన్ని డివైన్ లైట్ బీయింగ్స్ ద్వారా, కొంతమంది కాంతి జీవుల ద్వారా అతనికి యాక్టివేట్ అయినది, అతనికి ఇవ్వబడిన ఒక ప్రత్యేకమైన సెరమనీ అనమాట. సో అందులో మేము ఎవరైతే తీసుకున్నామో అక్కడ చక్కగా బరీ చేసిన తర్వాత 4 రేస్ని ఇన్వోక్ చేసామండి. అంటే వాటిని యాక్టివేట్ చేసి ఆ ఎనర్జీ అక్కడ యాంకర్ చేసాం. ఎందుకు? M87 గెలాక్సీ ఎనర్జీస్ అక్కడ యాంకర్ అవుతున్నప్పుడు నాకు ఆ రోజు మార్నింగ్ వెళ్లే ముందు నాకు ఇన్నర్లోంచి వచ్చిన మెసేజ్ అది. సో ఆ ఇంట్యూషన్ లోంచి వచ్చింది, రే ఇన్వోక్ చెయ్యు అని వచ్చింది. సో ఎవరైతే వెళ్ళామో అందరము కలిపి ఎవరి పర్టికులర్ రేస్ ఎవరికైతే ఏవేవి ఉన్నాయో చూసుకొని అవి ఇన్వోక్ చేసి M87 గెలాక్సీ మరియు గెలాక్టిక్ సెంట్రల్స్ అండ్ ఎనర్జీస్తో పాటు ఆ రేస్, అసెండెడ్ మాస్టరు, ఆ స్టెల్లార్ రేస్, స్టార్ వరల్డ్స్ యొక్క ఎనర్జీస్ కూడా అక్కడ యాంకర్ చేసాం. మరి లోపలికి ఏం జరగదు, ఒక స్టిక్కర్ పెట్టలేము, ఒక ధ్యానం చేయలేము అని ముందు రోజు వెళ్ళిన వాళ్ళకి జరిగిన అనుభవం, వాళ్ళు చేయలేకపోయారు. కానీ మరి అవన్నీ మేము లోపలికి వెళ్ళి చేసుకుని వచ్చాం. అది ఫ్రీ విల్, ఫ్రీ విల్ని ఉపయోగించే పద్ధతి అన్నమాట. వెన్ యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫ్రీ విల్, నథింగ్ విల్ స్టాప్ యూ అండ్ నేచర్ సపోర్ట్స్ యూ లైక్ ఎనీథింగ్. మీకు అవన్నీ జరిగిపోతాయి కదా. దానికన్నా ముందు రోజు మరొక ప్రదేశానికి వెళ్ళాం, శ్రీకృష్ణ జన్మభూమి. అక్కడ అంతే, లోపలికి అట్లీస్ట్ హ్యాండ్ బ్యాగ్ కూడా పట్టుకెళ్ళనివ్వాల. మరి అక్కడ కూడా లోపల బరీ చేసొచ్చాం. దాట్ డిటర్మిన్స్ హౌ స్ట్రాంగ్ యువర్ ఫ్రీ విల్ ఈజ్. మరి మీరు ఈ గ్రిడ్ వర్క్కి హెల్ప్ చెయ్యాలి, లేదా గ్రిడ్ వర్క్లో పార్ట్ అవ్వాలి, భూమాతకి సహాయం చేయాలి, భారతదేశానికి సహాయం చెయ్యాలి అంటే ఒక స్ట్రాంగ్ డిటర్మైన్డ్ ఫోకస్డ్ మైండ్ సెట్ పెట్టుకోండి. ఎస్, నేను చేసి తీరుతాను అనుకున్నప్పుడు మీ ద్వారా ఏ స్టోన్ బర్రీ అవ్వాలనుకుంటుందో ఆ స్టోన్ ఆ ప్రదేశంలో మీ ద్వారా బర్రీ చేయబడుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫ్రీ విల్. మీ ఫ్రీ విల్ని ఇలాంటి వాటికి ఉపయోగిస్తారా, లేదు అంటే పోస్కోల్ కబుర్లకి, అమ్మలక్కల కబుర్లకి, అక్కడిక్కడ కబుర్లకి, స్పిరిచువల్ గాసిప్కి ఉపయోగిస్తారా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు దేనికి ఉపయోగిస్తే అటువైపు మీరు వెళ్తూ ఉంటారనమాట. అవేర్నెస్ ఉండాలండి, ప్రతి క్షణం కూడా అవేర్నెస్ ఉంటే తప్పు చేయడం అనేది జరగదు, రాంగ్ ట్రాక్లోకి వెళ్ళరు. సో ఇప్పుడు కొబ్రా ఏం చెప్తున్నాడంటే, కొబ్రా ఈ పాయింట్ నేను మళ్ళీ చెప్తాను, లేకపోతే ముందు పాయింట్ చెప్పేస్తాను, ఇక్కడ నేను రాయలేదు కానీ బట్ నేను చెప్పేస్తాను. సో 2023 మార్చ్లో న్యూ అట్లాంటిస్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయ్యిందండి భూమి మీద, భారతదేశంలో ఎస్పెషల్లీ స్టార్ట్ అయ్యింది. ఆ స్టార్ట్ అయిన న్యూ అట్లాంటిస్ ప్రాజెక్టు జూలైలో ఒకానొక స్థాయికి తీసుకెళ్లబడింది. 21 జనవరి 2024 అప్రోచ్ అయ్యే కొలది మనము ప్లూటో అక్వేరియస్లోకి, కుంభరాశిలోకి మళ్ళీ ప్రవేశిస్తున్నది. ప్రవేశించినప్పుడు మనం లాస్ట్ ఇయర్ ఎలా అయితే పోర్టల్ ఆఫ్ లైట్ మెడిటేషన్ చేసాం ఆ మూమెంట్లో, అలాగే ఇప్పుడు ప్లూటో 21 జనవరి 2024 ప్రవేశించినప్పుడు అట్లాంటిస్ ప్రాజెక్ట్ యొక్క గరిష్ట స్థాయికి, అంటే పీక్ స్టేజ్కి మనం చేరుకుంటాం, అంటే భారతదేశం చేరుకుంటుంది అనమాట. ఏం జరుగుతుందో తెలియదు. అందుకే నాకు ఇప్పుడు ఎవరైనా స్టోన్ బరీ చేస్తామని ముందుకు వస్తే నేను అందరికీ కూడా డెడ్ లైన్ అదే చెప్తున్నాను, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూ కంప్లీటెడ్ బిఫోర్ 21 జనవరి అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు భారతదేశంలో. ఎలాంటి పెను మార్పులు అంటే మంచివేనండి, చెడ్డమని కాదు. పెను మార్పులు అనగానే ఏదో అనవసరమైనవని అనుకోవద్దు. అట్లాంటిస్ ప్రాజెక్ట్ అన్నప్పుడు మనకంతా కూడా లైట్కి సంబంధించింది. సో ఇది ప్లూటో అక్వేరియస్లోకి 21 జనవరి ఎంటర్ అయినప్పుడు భూమి అంతా కూడా షాటర్ అయ్యే శక్తి మార్పుల్ని కలిగి ఉంటుందంట, తీసుకొస్తుందంట. మరి అదే మరి మనం జనవరి 1న చూసాం ఈ అర్త్క్వేక్ రూపంలో.
అసలు ఏం జరిగింది తెలుసా అండి? జనవరి 1న అర్త్క్వేక్ వచ్చినప్పుడు మీకు అందరికీ తెలిసింది. నాకు ఇది ఇంత వచ్చింది, సునామీ వచ్చింది, అది వచ్చింది, ఏం కాదు, అవన్నీ కాదు, అవన్నీ పక్కన పెడితే ఇక్కడ జపాన్లోని పార్ట్ ఆఫ్ ద కంట్రీ, అంటే ఆ దేశంలో కొన్ని భాగాలు 1.3 మీటర్లు వెస్ట్ సైడ్, అంటే పశ్చిమం వైపు జరిగిపోయి అంటండి. డిస్ప్లేస్మెంట్ అంటే దాని అర్థం అది సింపుల్గా టెక్టోనిక్ ప్లేట్స్ యొక్క మూవ్మెంట్ కాదు. అంటే కిందన భూమి లోపల ఉన్న పలకాల యొక్క మూవ్మెంట్ మాత్రమే కాదు ఆ భూకంపం. 1.3 మీటర్లు పశ్చిమం వైపు ఈ భూభాగం అంతా కూడా కదిలి వెళ్ళిపోయిందంట. మొక్క వెళ్ళిపోయింది, అంటే మూవ్ అయిపోయిందంట, కదిలిపోయిందంట. అండ్ ఆ మూమెంట్ అనేది ఇట్స్ నాట్ సో సింపుల్ కన్సిడరేషన్. ఏవో పెద్ద పెద్ద మార్పులే జరుగుతున్నాయి అర్త్ క్రస్ట్ లోని. అది మనకి ఇక్కడ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ చూసుకోండి, ఇక్కడ రాశారు వర్టికల్ డిస్ప్లేస్మెంట్. అండ్ ఆ వీడియోల్లో కూడా యూట్యూబ్లో వచ్చిన వాటిలో చూపించడం జరిగింది. ఇంకా మనం అక్వేరియస్ లోకి ప్లూటో ఎంటరే అవ్వలేదు, అప్పుడే అర్త్ షాటరింగ్ టెక్టానిక్ చేంజెస్ మొదలయ్యాయి. సో ఇది జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్. కానీ మనము చక్కగా చేసుకునే గ్రిడ్ వర్క్ ద్వారా సింపుల్గా, ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఏది ఇంతలాగా వచ్చినా కూడా ప్రాణ నష్టాలు అయితే ఏమి ఎక్కువగా లేవు నాకు అర్థమైనంత మటుకు. బానే ఉన్నారు. మరి ఆ మాత్రం ఈ మాత్రం ఉండకుండా భూమాత ముందుకు వెళ్ళలేదు. సో మనకి ఇక్కడ ఏమవుతుందో తెలియదు, బట్ భూమి షాటరింగ్ ఎనర్జీస్ అయితే వస్తాయి అని చెప్పడం జరిగింది. తర్వాత అతను టాక్యాన్ ఎనర్జీ గురించి ఇంట్రడ్యూస్ చేశాడండి. టాక్యాన్ ఎనర్జీ, టాక్యాన్ ఛాంబర్ మరి మీ అందరికీ తెలిసినదే. భారతదేశంలో ఒకే ఒక టాక్యాన్ ఛాంబర్ ఉంది. దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి నా క్రాక్ ద బిలీఫ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో దానికి సంబంధించిన లింకులు ఉంటాయి, ఎలాగా అపాయింట్మెంట్ తీసుకోవాలనేది ఉంటుంది. ఈ టాక్యాన్ ఎనర్జీ అనేది మూల చైతన్యం నుంచి వచ్చే ఎనర్జీ అంతా కూడా టాక్యాన్ ఎనర్జీ. ఆ ఎనర్జీ టాక్యాన్ రూపంలోనే ఉంటుంది. భూమి కాకుండా మరెక్కడైనా ఉన్న ఎనర్జీ అంతా కూడా దాని పేరు టాక్యాన్ ఎనర్జీయే. అంటే మాయపొరకి అటువైపు ఉన్న ఎనర్జీ అంతా కూడా టాక్యాన్ ఎనర్జీయే ఉంటుంది, టాక్యాన్ పార్టికల్సే ఉంటాయి. మాయపొరలో ఉన్న కొన్ని రకాలైన మేకప్ లేదా నిర్మాణాల వలన ఆ మూల చైతన్యం యొక్క ఎనర్జీ అయిన టాక్యాన్ ఎనర్జీ మాయపర లోపల నుంచి భూమి మీదకి రాలేదు. అందుకని కోబ్రాని ప్లయిడియన్స్ ఏం అడిగారంటే టాక్యాన్ ఛాంబర్స్ ని బిల్డ్ చేయమని అడగడం జరిగింది. దాన్ని ఎలా బిల్డ్ చేయాలనేది, ఆ టెక్నాలజీ అనేది అతనికి ఇవ్వడం జరిగిందండి. సో ఈ ఛాంబర్లో 2 భాగాలు ఉంటాయి. అంటే ఈ ప్లయిడియన్స్ చెప్పారు అతనికి ఎలా బిల్డ్ చెయ్యాలి. ఇందులో ఈ ఛాంబర్ని రకరకాల క్రిస్టల్స్ ఉంటాయి, రకరకాలుగా పిరమిడ్ షేప్ చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ సింపుల్గా చెప్పేదైతే కాదు. అయితే ఈ ఛాంబర్లో మెయిన్గా 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒక భాగం అయితే ఎర్త్ ఆర్బిట్లో, ఇక్కడ కాదు స్పేస్లో అనమాట, స్పేస్లో ఒక భాగం ఉంటుంది. ఇంకొక భాగం భూమి మీద రకరకాల దేశాలలో రకరకాల ప్లేసుల్లో రకరకాల ఓనర్స్ ఈ 2వ భాగాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ 2వ భాగం ఏంటంటే ఇండియాలో అయితే ఇక్కడ మాత్రమే ఉంటుంది. వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు చెప్తారు మీకు, అదే జాగృతి టాక్యాన్ ఛాంబర్ ఎక్కడ ఉంటుంది, దానికి అపాయింట్మెంట్స్ ఎప్పుడు ఉంటాయి అనేది. అయితే ఈ 2వ భాగం భూమి మీద ఉన్న ఈ భాగాన్ని మొదటి భాగం భూమి కక్షలో ఉన్న ఆ భాగానికి అనుసంధానిస్తూ అతను యాక్టివేట్ చేస్తాడండి. దాన్ని ఇన్స్టలేషన్ అంటారు. ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఏంటంటే మొదటి భాగం భూమి కక్షలో ఉంటుంది కదా, అక్కడ అది భూమి కక్ష అంటే మాయపొరకి అటువైపు లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఆర్బిట్ అన్నమాట. అక్కడ ఏంటంటే టాక్యాన్ ఎనర్జీస్ ని ఈ మొదటి భాగం తీసుకుంటుంటుంది. టాక్యాన్ పార్టికల్స్ అన్నిటికీ ఈ మొదటి భాగం ఎక్స్పోజ్ అవుతుంటుంది. అప్పుడు అక్కడి నుంచి టాక్యాన్ పార్టికల్స్ ని ఈ 2వ భాగమైన భూమి మీద ఉన్న ఉపరితలంపై గదుల్లో ఉన్న భౌతిక భాగానికి కనెక్ట్ అయి ఉంటది. కాబట్టి ఇక్కడ మొదటి భాగం ఆ టాక్యాన్ పార్టికల్స్ ని తీసుకుని ఈ 2వ భాగానికి సప్లై చేస్తూ ఉంటుంది. అంటే
దాని అర్థం మాయపొర ఉన్నా కూడా ఆ టాక్యాన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది ఈ టాక్యాన్ ఛాంబర్ల ద్వారా జరుగుతూ ఉంటుంది. ఆ టాక్యాన్ ఎనర్జీ ట్రాన్స్మిట్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ మనం ప్రొడక్ట్స్, అలాంటి ప్రొడక్ట్స్ వాడిన, ఈ ఛాంబర్లో మనం హీలింగ్ తీసుకున్న, మీరు మీ యొక్క మూల చైతన్యానికి కనెక్ట్ చేయబడతారు. ఈ రకంగా భూమి మీద ఎన్నో ప్రదేశాలలో టాక్యాన్ ఛాంబర్స్ పెట్టి టాక్యాన్ ఎనర్జీని ఎంతో కొంత మాయపొర లోపలే మనం సృష్టిస్తున్నాం. అందుకనే మీ దగ్గర టాక్యునైజర్ చింతామణి ఉందనుకోండి, టాక్యునైజర్ క్రిస్టల్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా అక్కడి నుంచి టాక్యాన్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతూనే ఉంటుందన్నమాట. అందుకే టాక్యునైజర్ ప్రొడక్ట్స్కి అంత మనకి వాల్యూ అనేది ఎక్కువ, విలువ ఎక్కువగా ఉంటుంది. ఈ టాక్యునైజ్డ్ ప్రొడక్ట్స్ కనుక ఉంటే అసలు మళ్ళీ వాటిని క్లీనింగ్, క్లియరింగ్, ఉప్పు నీరు, ఎండలో పెట్టాలి ఇలాంటి ఏం ఉండవండి. ఎందుకంటే అణువు కన్నా ఇంకా లోపలికి డీప్గా దాని యొక్క మొత్తం పరిస్థితి అంతా కూడా స్పిరిచువల్ ఎనర్జీస్లోకి మారిపోతుంది. సబ్ అటామిక్ లెవెల్స్లో మార్పు వచ్చి పర్మనెంట్ మార్పు అనేది తీసుకొస్తుంది అనమాట ఈ టాక్యాన్ పార్టికల్స్ అనేవి. అందువల్ల దాన్ని ఎవరు ఎక్కడ ఎలా ముట్టుకున్నా దాంట్లో మార్పు అయితే రాదు. బికాజ్ ఇట్ ఈస్ పర్మనెంట్లీ ఫిక్స్డ్ టు ద టాక్యాన్ ఎనర్జీ, యాంకరింగ్ టాక్యాన్ ఎనర్జీ. సో అది చెప్పాడండి అతను. తర్వాత కొన్ని టాక్యాన్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చాడు, అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేశాడు. కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నారండి. సో ఇది ఈ న్యూ అట్లాంటిస్ ప్రాజెక్ట్ గురించి నేను చెప్పేశాను. ఇది మార్చిలో ప్రారంభమైంది, జూలైలో మరింతగా పెరిగిందని. సో సెయింట్ జర్మియన్ ఏంటంటే లైట్ నెట్వర్క్ అంతటినీ కూడా మళ్ళీ యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తూ, భారతదేశంలో ఒకప్పుడు ఈ సెయింట్ జర్మియన్ లైట్ నెట్వర్క్ బలంగా ఉండేదంటండి. కానీ అట్లాంటిస్ టైంలో పతనం అయిపోయింది. చెప్పుకున్నాం కదా, తమిళనాడు, రాజస్థాను, అంటే రాజస్థాన్లోని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పన్ సివిలైజేషన్, ఇవన్నీ బాంబింగ్ ఇవన్నీ చెప్పాం కదా. అది తమిళనాడులో కూడా దేవదాసి వ్యవస్థ ద్వారా చాలా బలంగా ఈ సెయింట్ జర్మియన్ లైట్ నెట్వర్క్ అనేది ఉండేదంట. మరి రెండు వ్యవస్థలు పతనం అయిపోయాయి కాబట్టే భారతదేశంలో సెయింట్ జర్మియన్ కాంతి నెట్వర్క్ లేక, అబండెన్స్ అనేది లేక, ఎప్పుడు కూడా పోవర్టీ అంటే పేదరికంలో మగ్గిపోతూ ఉండడానికి ఇదే కారణము అని చెప్తున్నాడు. అందుకే అతను ఏమంటున్నాడంటే సెయింట్ జర్మియన్ లైట్ నెట్వర్క్ని రీయాక్టివేట్ చెయ్యాలి. రీయాక్టివేట్ చేస్తే భారతదేశంలో ఈ పోవర్టీ అనేది, అంటే పేదరికం అనేది తొలగింపబడుతుంది, ప్రజలందరికీ అబండెన్స్ అనేది ఇవ్వబడుతుంది. మూలం అదన్నమాట. నువ్వు ఎంత ఇక్కడ కూర్చుని ఎంత సంపద క్లాసులు వినేసి చదివేసి ఇది చేసినా కూడా లోపల ఎక్కడో ఒక దగ్గర అది అడ్డుపడుతూనే ఉంటుంది. ఎందుకు? భారతదేశంలో పుట్టినందుకు మనకి మూలంలో ఉన్న సెయింట్ జర్మియన్ లైట్ నెట్వర్క్ యాక్టివేట్ అయితేనే కానీ మనకు అది కంటిన్యూస్గా అబండెన్స్ అనేది రాదు. మనం చేసినప్పుడు ఉంటాయి, మార్పులు ఉంటాయి. మనం సమృద్ధి సంపద చేసినప్పుడు బుక్లో ఇన్ఫర్మేషను, ఏమంటారు, మెడిటేషన్ పద్ధతులు ఇవన్నీ ఫాలో అయినప్పుడు, ఇంప్లిమెంట్ అయినప్పుడు ఎంతో కొంత ఉంటుంది, అక్కడ లాభం అనేది ఉంటుంది, డెవలప్మెంట్ అనేది ఉంటుంది. బట్ మళ్ళీ మళ్ళీ మనకి పర్మనెంట్గా రావాలి అంటే మూలమైన ఈ సెయింట్ జర్మియన్ లైట్ నెట్వర్క్ని యాక్టివేట్ చెయ్యాలి అని చెప్తున్నాడు అనమాట. సో అలా చెయ్యాలి అంటే మనం ఏం చెయ్యాలి అనేది తర్వాత చూద్దాము, లేదా ఇప్పుడే చూసేద్దాం. మ్మ్. ఒకసారి మెడిటేషన్ చేద్దామా? ఇతను ఏం చెప్తున్నాడంటే సెయింట్ జర్మియన్ లైట్ నెట్వర్క్ భారతదేశంలో టెంపుల్స్లో ఉన్న ట్రెజర్ రూపంలో ఉండిపోయిందని చెప్తున్నాడు. అంటే ఆలయాల్లో, ఆలయం అంటే ఐ మీన్ టెంపుల్ అంటే రిలీజియస్ ప్లేసెస్ అనుకోండి, ఓన్లీ హిందూ టెంపుల్స్ అని మాత్రమే కాదు, బట్ ఎక్కువగా హిందూ టెంపుల్స్ పర్సంటేజ్. సో ఈ రిలీజియస్ ప్లేసెస్, హిందూ టెంపుల్స్లోని, రకరకాల రిలీజియస్ ప్లేసెస్లోని అక్కడ సంపద, ట్రెజర్ తెలుసు కదా, వాల్ట్స్ ఇలాంటి రకరకాలుగా అక్కడ భూగర్భంలో కావచ్చు, ఆ దేవస్థానాల కంట్రోల్లో కావచ్చు, వాళ్ళ దగ్గర ఈ సంపద అనేది ఉండిపోయింది. సో వాటిని రియాక్టివేట్ చేయమని చెప్తున్నాడు. అందుకనే టెంపుల్స్ మీద కూడా మనం ఫోకస్ పెట్టడానికి ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేద్దామా? ఆ సంపద అంతా రియాక్టివేట్ అయ్యి సెయింట్ జర్మియన్ లైట్ నెట్వర్క్ రియాక్టివేట్ అయ్యి ఆ సంపద భారతదేశం అంతా రిలీజ్ అయ్యి అందరూ బాగున్నట్టుగా విజువలైజ్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం.
కళ్ళు మూసుకొని కూర్చుందాం. భారతీయులమైన మనమందరము సంకల్పిస్తున్నాము. నాతో పాటు చెప్పండి. సెయింట్ జర్మియన్ నిధులు భారతదేశంలో ఏ ప్రదేశాలలో అయితే ఉన్నాయో అవన్నీ మరలా యాక్టివేట్ అయ్యి భారతీయులందరికీ అందివ్వబడుతూ భారతీయులందరూ అనంతత్వాన్ని అనుభవించడానికి మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో దైవిక సంకల్పం ప్రకారం జరగాలని నా యొక్క ఆయాం ప్రజెన్స్ పేరుతో ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను. ఇదిలాగే జరగాలి, ఇదిలాగే జరుగుతుంది, ఇదిలాగే జరిగిపోయింది. భారతదేశం అంతా కూడా వైలెట్ కాంతి, సెయింట్ జర్మియన్ ఎనర్జీ అయిన వైలెట్ కాంతి ప్రవహిస్తూ పూర్తిగా సెయింట్ జర్మియన్ లైట్ నెట్వర్క్ యాక్టివేట్ అయ్యి అందరికీ సెయింట్ జర్మియన్ లైట్ అనేది, వైలెట్ లైట్ అనేది ప్రసరింపబడుతున్నట్టు విజువలైజ్ చేయండి. ఓకే, నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయొచ్చు. సో మీకు అనిపించినప్పుడు భారతదేశంలో సెయింట్ జర్మియన్ నెట్వర్క్ ఆఫ్ లైట్ అంతా కూడా యాక్టివేట్ అవుతున్నట్టు విజువలైజ్ చేయొచ్చండి. అలాగే తమిళనాడు చెప్పాడు కదా, తమిళనాడు దగ్గర కూడా ఒక నాగరికత ఉంది, అట్లాంటిస్ నాగరికత. సో అతను రామ్ సేతు బ్రిడ్జ్ గురించి కూడా మెన్షన్ చేశారు, ఇంకేం డీటెయిల్డ్గా అయితే చెప్పలేదు. అతను అనడం ఏంటంటే ద్వారక, లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారక, కృష్ణ ఇస్ ద్వారక. సో ఈ ద్వారక గాని ఈ రామ్ సేతు ఇలాంటివన్నీ కూడా పార్ట్ ఆఫ్ అట్లాంటిస్. ఇవన్నీ కూడా రియాక్టివేట్ అవ్వాలి, ఇవన్నీ కూడా మళ్ళా ఆ అట్లాంటిస్ పూర్వ వైభవం భారతదేశంలో రావాలి అని చెప్తున్నాడు అనమాట. మరి మనకి తెలుసు ద్వారక తెలుసు కదా, ఇది లోపల అరేబియన్ సీలో అడుగున మొత్తం కృష్ణుడు నివసించిన ద్వారక తాలూకా ఎన్నో రుజువులతో సహా ఉన్నాయి అక్కడ. కాకపోతే మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఓషనోగ్రఫీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రీసెర్చ్ చేస్తున్నప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్స్ చాలక ఇబ్బంది. ఫండ్స్ సరిపోతే వర్క్ చేయడానికి జనాలు చాలరు, లేదంటే గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేయరు. సో ఇన్ని రకాలుగా ఉన్నా కూడా మరి ఆ ప్రొఫెసర్స్ శోధించి వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. మరి బేట్ ద్వారక అండ్ ఇది నిజంగా ఇది ఇంకొంచెం మనకి డీప్గా వెళ్ళి వాళ్ళు గనక ఇంకా రుజువులన్నీ తీయగలిస్తే మనము ప్రూవ్ చేసేవాళ్ళం మనదే ఏన్షియంట్ సివిలైజేషన్. అండ్ ఆబ్వియస్గా మనకి టూరిజం డెవలప్ అవ్వడం అది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, లైట్ ఫోర్సెస్ కూడా మన మీద మరి ఫోకస్ పెట్టుండేవారమో ఏమో మరి నాకు తెలియదు. వాట్ ఎల్స్ బెస్ట్ రిజల్ట్ వీ కెన్ అచీవ్ అనేది నాకు తెలియదు. అయితే
గుజరాత్లో గ్రిడ్ వర్క్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ద్వారకలో కూడా చేయడం జరిగింది. చేసి వచ్చిన తర్వాత ఆ, ఇప్పుడు ఒక కొత్త ప్రతిపాదన అయితే వచ్చిందండి. ద్వారక అంటే వాటర్లో ఉన్న ద్వారకకి సబ్మరీన్ ట్రిప్స్, మనం ఎలాగైతే బస్సులో ట్రైన్లో తిరిగి అక్కడ ఏముందో చూస్తామో అలాగా సబ్మెరీన్ అనేది ఒకటి బిల్డ్ చేసి ఆ వాటర్లోకి మీరు మనీ పే చేస్తే మిమ్మల్ని తీసుకెళ్తాం, ఒక ట్రిప్ వేస్తారనమాట. ఆ మనం లోపలికి కూర్చోగానే శుభ్రంగా సముద్రం లోపలికి తీసుకెళ్ళి మనకి లోపల నీటి అడుగునున్న ద్వారక అంతటిని చూపించి తీసుకొస్తూ ఉంటారు అన్నమాట. పెయిడ్ ట్రిప్స్ కి గుజరాత్ ప్రభుత్వం రెడీ అంది. ఇంకా గ్రీన్ సిగ్నల్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ రావాలన్నమాట. వస్తే అది స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వన్ వే, వన్ వన్ ఫీట్ ఆర్ మనం ఒక వన్ స్టెప్ అహెడ్ వెళ్ళినట్టే అక్కడ దాని అర్థం. అలాగే రామ్ సేతు గురించి కూడా మెన్షన్ చేశాడు. అంటే బ్రిడ్జ్ ఉంది కదా, అవన్నీ కూడా వెలుగులోకి రావాలి, వాటికి సంబంధించినవన్నీ తెలియాలి అందరికీని. అవి సింపుల్ గా ఉన్న కట్టడాలు కాదు అనేది అతని ఉద్దేశం అన్నమాట. ఇది ఒకటి చెప్పాడు. తర్వాత భారతదేశంలో ఏ ప్రాంతాలు యాక్టివేట్ అవ్వాలి, ఏ ప్రాంతాలు యాక్టివేట్ అయితే అప్పుడు మనకి భారతదేశంలో అట్లాంటిస్ పూర్వ వైభవం వస్తుంది అనేది చెప్పాడు. ఈ ప్లేసెస్ లో బాగా వర్క్ చెయ్యాలి అని మాత్రం చెప్పడం జరిగింది. ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ ఏరియా, ఓల్డ్ ఢిల్లీ, ఈ రెండు యాక్టివేట్ చెయ్యాలి. అలాగే ఆగ్రా తాజ్మహల్ జరుగుతా ఉంది. అలాగే జైపూర్ పాత బస్తీలు, ఓల్డ్ సిటీ ఆఫ్ జైపూర్, అక్కడ ఒక పెద్ద ఓర్టెక్స్ ఉందంట. అక్కడ వైలెట్ ఫ్లేమ్ క్లీనింగ్ అనేది కావాలని చెప్తున్నాడు. మరి మీరు ఎవరైనా కానీ ఓల్డ్ సిటీ ఆఫ్ జైపూర్ వెళ్తే గనక అక్కడ అట్లీస్ట్ అంటే చింతామణి బర్రీ చెయ్యకపోయినా, అక్కడ లేదండి, అక్కడ చింతామణి లేదు, వైలెట్ ఫ్లేమ్ క్లీనింగ్ మెడిటేషన్స్ అనేవి చెయ్యండి, వైలెట్ ఫ్లేమ్ యాంకర్ చెయ్యండి. లేదు అంతగా మరి ఇప్పుడు మేము ఎవరూ వెళ్ళలేము అంటే శుభ్రంగా గూగుల్లోని ఓల్డ్ సిటీ ఆఫ్ జైపూర్ ఎలా ఉంది, నేను చూపించాను కదా హవామహల్, సిటీ ఆఫ్ ప్యాలెస్, ఇవి చూపించాను కదా, అవన్నీ ఓల్డ్ సిటీలో అనమాట జైపూర్లో. సో అలాంటివి చూసి ఒకసారి మెడిటేషన్లో కూర్చుని ఆ ప్లేసెస్లో వైలెట్ ఫ్లేమ్ యాంకర్ అవుతుంది, యాంకర్ చేయండి విజువలైజేషన్తో. మీరే అక్కడ ఉన్నారు, వైలెట్ ఫ్లేమ్ యాంకర్ చేస్తున్నారు. దట్ ఈస్ హౌ యూ కెన్ హెల్ప్. చెప్పాను కదా, ప్రతి వాళ్ళు భారతదేశంలో అట్లాంటిస్ పూర్వ వైభవాన్ని తిరిగి స్థాపించడంలో మీ వంతు పాత్ర మీరు పోషించవచ్చు, ప్రతి వాళ్ళు పోషించవచ్చు. వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు. వెన్ యు ఆర్ రెడీ, మీరు సిద్ధంగా ఉంటే. అలాగే ఉదయపూర్, ఇది కూడా రాజస్థాన్లోదే. అక్కడ పిచోలా అని ఒక లేక్ ఉందంట, ఒక పాండ్ ఉందంట. ఆ పాండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ గాడెస్ వర్టెక్స్ అంటండి. మొత్తం ఆ పాండ్ అంతా కూడా అక్కడ అది పూర్తిగా క్లోజ్ అయిపోయి ఉందంట. మరి అక్కడ స్టోన్ లేదు, వీటికి వాటర్ స్టోన్స్ అంటారు. వాటర్ స్టోన్స్ అవసరం ఉంటుంది అనమాట. మరి ఉదయపూర్లో కూడా ఏం లేదు. కాశ్మీర్లోని అలాగే శ్రీనగర్లో ఒక గాడెస్ వర్టెక్స్ ఉంది, హెమిస్ అనుకుంటాను చెప్పాడు. హెమిస్ అనే గాడెస్ వర్టెక్స్ కూడా యాక్టివేట్ అవ్వాలి అని చెప్పాడు. మరి కాశ్మీర్లో అయితే ఉన్నాయి కానీ బట్ అతను చెప్పిన హెమిస్లో లేదు. అలాగే లద్దాఖ్లోని కొన్ని మఠాలు అంటే కొన్ని రిలీజియస్ ప్లేసెస్ ఉన్నాయి, మరి అవి ఏమి అక్కడ లద్దాఖ్లో ఉన్నాయి కానీ బట్ లేవు, ఇతను చెప్పిన ప్లేసెస్లో ఏం లేవు. దక్షిణ భారతదేశంలో మళ్ళీ కన్యాకుమారి చెప్పాను కదా, కుమారి అమ్మన్ టెంపుల్, తంజావూరులో ఎన్ని టెంపుల్స్ వీలైతే అన్ని టెంపుల్స్. బికాజ్ అది తంజావూర్ అనేది ఎంట్రీ పాయింట్ ఫర్ గాడెస్ ఎనర్జీ అని చెప్తున్నాడు. కన్యాకుమారి కూడా, కుమారి అమ్మన్ టెంపుల్ కూడా ఎంట్రీ పాయింట్ ఫర్ గాడెస్ ఎనర్జీ. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు బ్రహ్మాండంగా ఫ్లరిష్ అయిన ప్లేసెస్ అటండి. కానీ ఇస్లామిక్ దండయాత్ర వలన అన్నీ కూడా క్లోజ్ అయిపోయి చాలా ఉమ్, అంతే, ఇంకా ఎనర్జీలన్నీ ఆగిపోయాయని చెప్తున్నాడు. సో మొత్తం పూర్తిగా భూమి మీద ఈ చీకటి తొలగింపబడాలి అంటే గాడెస్ దుర్గా యాక్టివేట్ అవ్వాలి అని చెప్పాడు అనమాట. ఈ గాడెస్ దుర్గాతోని మీరు ఎలా అంటే, గాడెస్ దుర్గా అంటే ఆమెమి ఏంటది వేరే దేశం యొక్క గాడెస్ కాదు, మన ఇండియా దేవత ఆమె. సో మా ఇక్కడ ఆమె ఒరిజిన్ కాబట్టి ఇక్కడ మనం ఉన్నందుకు మనకి ఆమెను యాక్టివేట్ చేసే ఛాన్స్ ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎలా చెయ్యాలి అంటే గాడెస్ దుర్గా టెంపుల్స్ లో చింతామణి బరి చేయొచ్చు. లేదు అంటే మీ ప్రదేశంలో ఉన్న గాడెస్ దుర్గా టెంపుల్స్ కి వెళ్ళి మీరు గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ చెయ్యొచ్చు. ఇలా గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ అందరికీ తెలుసు. 8 నిమిషాలు, మహా అయితే 7:30 నిమిషాలు అంతే. ఆ 7:30 నిమిషాలని ఆ దేవతా ధ్యానం మీరు ఇంట్లోనే బైహార్ట్ చేసుకెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళిపోయి మొబైల్లో ఆడియోలు కూడా పెట్టుకోక్కర్లేదు, బైహార్ట్ చేసుకుని వెళ్ళిపోయి
ఆ ఈ సౌండ్ నించొని ఈ సౌండ్, అలాగే ఆ సౌండ్ మీకు కావాలంటే ఈ లింకులన్నీ ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టిస్తాను. ఆ లింక్ నొక్కితే మీకు గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ ఎలా చేయాలనేది తెలుస్తుంది. మన ఎవరు ఆపరండి. నించుని తిరుగుతాము, ఆత్మ ప్రదక్షిణాలు ఎలా చేస్తామో అలా చేస్తాం. అప్పుడు గాడెస్ దుర్గా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మీ ఇష్టం ఎన్ని టెంపుల్స్లో అయితే అన్ని టెంపుల్స్లో. సపోజ్ ఇంక మీరు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మీరు తిరగలేము అన్నారనుకోండి, అట్లీస్ట్ ఆ గాడెస్ దుర్గా టెంపుల్స్కి వెళ్ళి అక్కడ కూర్చుని కాంతిని యాంకర్ చేయండి. గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుంచి తీసుకొని మీ శరీరం ద్వారా భూమిలోకి పంపించేసి అక్కడున్న ఎనర్జీని ప్యూరిఫై చేయండి. మీ ఇష్టం ఎన్ని టెంపుల్స్ వీలైతే అన్ని టెంపుల్స్. గాడెస్ దుర్గా వెళ్ళమన్నాను కదా అని కృష్ణ టెంపుల్కి వెళ్ళడం మానేయకండి. ఏ టెంపుల్ అయినా ఒకటే. మన అన్ని టెంపుల్స్లో కూడా మరి చెప్పాను కదా నిన్న, డార్క్ ప్రీస్టుడ్ ఎక్కడ ఉందో ఏముందో మనకి ఏం తెలియదు. జంతు బళ్ళు ఎక్కడ అవుతున్నాయో మనకు తెలియదు కదా. మనకి అన్ని రోజుల్లో జంతు బళ్ళు మనకి అక్కడ కనపడవు కదా. సో వెళ్ళడము మీ వంతుగా వీలైతే చింతామణి వరీ చేయడం, లేదు అంటే గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్. అది కూడా కుదరదు అనుకుంటే కూర్చొని గెలాక్టిక్ సెంట్రల్స్ అనే ఎనర్జీస్ అక్కడ యాంకర్ అయ్యి ఆ ప్లేస్ అంతా క్లీన్ అయిపోయినట్టు విజువలైజ్ చేయండి. ఇప్పుడు చెప్పండి, మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక భాగం అవ్వచ్చు కదా. అవ్వలేరా? అవ్వచ్చా? అవ్వచ్చంటే ఎస్, అవ్వలేమంటే అవ్వలేమంతే. సో అలాగే ఫ్లేవర్ ఆఫ్ లైఫ్ స్టిక్కర్స్ కూడా అంటించచ్చు ప్రతి టెంపుల్లోని. అది చాలా సింపుల్ అండి. మీరు ఫ్లేవర్ ఆఫ్ లైఫ్ నాకు మెసేజ్ చేసిన ఇందాక జాగృతి టాక్యాన్ హీలింగ్ ఛాంబర్ చూపించాను కదా, ఆ నెంబరు అది నాకే వస్తుంది. దానికి మెసేజ్ చేసిన నేను మీకు ఫ్లేవర్ ఆఫ్ లైఫ్ స్టిక్కర్లు పంపిస్తాను. లేదు ఎక్కడ ప్రింట్ చేయించుకోవాలో చెప్పమన్నా కూడా చెప్తాము. లేదు మనకి మరి రంజిత్ వాళ్ళు కూడా అమ్ముతున్నారు, వీళ్ళ దగ్గర కూడా అవైలబిలిటీ ఉంది. లేదు ఎలా అయినా ఏదైనా, వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. ఆ ఫ్లేవర్ ఆఫ్ లైఫ్ స్టిక్కర్లు మీరు వెళ్ళినప్పుడు అండి ఎక్కడ స్టీల్దో ఐరన్దో టెంపుల్స్లో ఉంటాయి కదా, అక్కడ అంటించేయడమే. అది కూడా మనం చేసుకుని రావచ్చు. అలాంటివి ప్రతి ఒక్కళ్ళు చెయ్యొచ్చు. మార్గం నేను చూపించాను, నడుస్తారా లేదా అనేది మీ ఇష్టం. ఇది మార్గం చూపించడం వరకే నా రోల్. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రతిరోజు వెళ్ళొచ్చు, లేదా వారానికి ఒకసారి ఒక దేవతా గుడికి వెళ్ళండి, లేదా ఒక ఒక దేవుడి గుడికే వెళ్ళండి. అక్కడికి వెళ్ళి గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ చింతామణి బరీ చేయడం. మా గుడి కనుక ఒక 1000 సంవత్సరాల పాతది అనుకోండి, అప్పుడు నాకు డెఫినెట్గా మెసేజ్ చేయండి. ఆ మెసేజ్ చేస్తే నేను దానికి చింతామణి ఉందా లేదా, లేదా చింతామణి పంపిద్దామా అనేది చెప్తాను. అయితే నాకు తెలిసి దయచేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అడగద్దు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయిపోయింది, ఇంకేం లేవు. తమిళనాడు కూడా అయిపోతుంది, కేరళ కూడా అయిపోతుంది, అండ్ కర్ణాటక కూడా అయిపోయింది. సో ఈ సౌత్ ఇండియా ఏం అడగకండి. సౌత్ ఇండియాలో స్టోన్స్ అయితే ఉన్నాయి, కానీ నేను మాత్రం అన్ని టెంపుల్స్కి వెళ్ళి గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ అయితే చేయలేదు. సో మీ వంతుగా మీరు వెళ్ళి అన్ని టెంపుల్స్లో, సౌత్ ఇండియాలో ఉన్న అన్ని టెంపుల్స్లోని కూడా గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ మీరు చెయ్యొచ్చు. సో మరీ ఏన్షియంట్ టెంపుల్స్ ఏమైనా మీ నోటీస్లోకి వచ్చి స్పెషల్ టెంపుల్స్ ఉంటే కనుక డెఫినెట్గా యూ కెన్ అప్రోచ్ మీ. నేను వెంటనే ఆన్సర్ చేయలేకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ప్రజెంట్ అయితే మాత్రం స్టోన్స్ గ్రిడ్ వర్క్ అంతా కూడా మనం నార్త్ ఇండియాకి ఫోకస్ చేసాం. అక్కడికి కావాలి వాళ్ళు అక్కడ బ్యాలెన్స్ అవ్వాలి. మనకి సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి బ్యాలెన్స్ అయితే అవ్వాలి కాబట్టి అక్కడే ఫోకస్ చేసామన్నమాట. సో మెడిటేషన్ చేద్దాం. ఎట్వార్ టెక్నాలజీ, ఇతను ఎట్వార్ టెక్నాలజీ గురించి చాలా స్ట్రెస్ ఇచ్చారండి. భారతదేశానికి మొట్టమొదటిసారిగా కొత్త క్రిస్టల్స్ తీసుకొచ్చారు. ఇంకా అతని బ్లాగ్లో కూడా లేవట, కొబ్రా బ్లాగ్లో కూడా పెట్టలేదు. కొత్త క్రిస్టల్స్ని ఫస్ట్ మన భారతదేశంలోనే ఇంట్రడ్యూస్ చేశారు. వాటినే మనం ఎట్వార్ క్రిస్టల్స్ అంటాము. ఈ ఎట్వార్ క్రిస్టల్స్ తీసుకొచ్చారు, మరి మనీ ఉన్న వాళ్ళందరూ కూడా కొనుక్కున్నారు. ఇదేం చెప్తున్నాడంటే ఆ క్రిస్టల్ పట్టుకొని మెడిటేషన్ చేయొచ్చు, క్రిస్టల్ లేకపోయినా ఓకే, దట్స్ ఓకే. సో ఆ క్రిస్టల్స్ ఓన్లీ ఫస్ట్ టైం తీసుకొచ్చాడు ఇండియాకి, అండ్ ఫస్ట్ టైం అతను కూడా అమ్మాడంట. సో ఏంటంటే ఈ మెడిటేషన్ ఒక్కసారి చేద్దాము. కంప్లీట్గా రిలాక్స్డ్గా కూర్చోండి. ఈ ఎట్వార్ మెడిటేషన్ని అసెన్షన్ ప్రోటోకాల్లో మొట్టమొదటిగా మాకు చేయించిన మెడిటేషన్ అండి ఇది. ఎట్వార్ మెడిటేషన్, ఎట్వార్ టెక్నాలజీ ద్వారా మీరు మదర్షిప్కి కనెక్ట్ అవ్వచ్చు.
మీరు మదర్షిప్ కి కనెక్ట్ అయినప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లడము సులువుగా ఉంటుందన్నమాట. అంటే తీసుకెళ్ళడం సులువుగా అంటే ఎక్కడికి? ఫస్ట్ కాంటాక్ట్ కి. కావాలి కదా ఫస్ట్ కాంటాక్ట్, డివైన్ ఇంటర్వెన్షన్ కి. వాళ్ళు తీసుకెళ్ళాలి అంటే సులువుగా వాళ్ళకు ఉంటుంది. అందుకనే కంపల్సరీగా చెయ్యండి అట్ వార్ మెడిటేషన్ అని చెప్తున్నాడు. సో రిలాక్స్డ్ గా కూర్చుందాము. మీ తలపైన ఒక అతిపెద్ద మదర్షిప్, స్నేహపూర్వక గెలాక్టిక్ జీవుల యొక్క మదర్షిప్ ఉన్నది. ఆ మదర్షిప్ నుంచి తెల్లని కాంతిపుంజం మీ శరీరం ద్వారా ప్రవహిస్తూ భూమధ్య భాగం వరకు వెళుతున్నది. మనము ఈ ఎట్వార్ యాక్టివేషన్ కి సంబంధించి ఎఫర్మేషన్ ని 3 సార్లు చెప్పుకుందాం. నాతో పాటు చెప్పండి. నేను స్వచ్ఛమైన తెల్లని కాంతి స్తంభాన్ని నా పైకి దిగి నా చుట్టూ ఏర్పడాలని చెబుతున్నాను. నేను నా యొక్క ఐయామ్ దట్ ఐయామ్ ఉనికిని పిలుస్తున్నాను. నా యొక్క ఐయామ్ దట్ ఐయామ్ ఉనికితో నేను కలిసిపోతున్నాను. నేను స్వచ్ఛమైన తెల్లని కాంతి స్తంభం నా పైకి దిగి నా చుట్టూ ఏర్పడాలని పిలుస్తున్నాను. నేను ఐయామ్ దట్ ఐయామ్ ఉనికిని పిలుస్తున్నాను. ఐయామ్ దట్ ఐయామ్ ఉనికి నాతో కలిసి నాలో విలీనమైపోవాలని అడుగుతున్నాను. నేను స్వచ్ఛమైన తెల్లని కాంతి స్తంభం నా పైకి దిగి నా చుట్టూ ఏర్పడాలని పిలుస్తున్నాను. నేను ఐయామ్ దట్ ఐయామ్ ఉనికిని పిలుస్తున్నాను. ఐయామ్ దట్ ఐయామ్ ఉనికి నాతో కలిసి నాలో విలీనమైపోవాలని అడుగుతున్నాను. ఓకే, కళ్ళు తెరవచ్చు. సో ఇదొక మెడిటేషన్ చేయించేయండి. తర్వాత క్షమాగుణం, ఫర్గివ్నెస్ మెడిటేషన్. ఎందుకు చెయ్యాలి ఫర్గివ్నెస్ మెడిటేషన్? ఎందుకు ఫర్గివ్నెస్, క్షమాగుణం ఉండాలి అంటే ఎవరైనా చెప్పగలరా? ఎదుటి వాళ్ళని క్షమిస్తే మీకేం వస్తుంది, వాళ్ళకేం వస్తుంది? వాళ్ళు లిబరేట్ అయిపోతారా, మీరు లిబరేట్ అయిపోతారా ఎదుటి వాళ్ళని క్షమిస్తే? వాళ్ళ మీరా? మనమే మేము. యా, మనమే లిబరేట్ అయిపోతాం. అంటే ఎదుటి వాళ్ళని క్షమించినప్పుడు మనకి మనమే లిబరేట్ అయిపోతాము, మనకి మనమే విడుదల చేసుకుంటాము. అంటే ఎదుటి వాళ్ళని క్షమించి మీరేం ఎదుటి వాళ్ళకి పెద్ద ఉపకారం చేయటం లేదు, మీకు మీరే చేసుకుంటున్నారు ఆ ఉపకారం అనేది.
సో అందువలన ఈ ఫర్గివ్నెస్ మెడిటేషన్ చేయడం వలన మీకు మీరే బహుమానం ఇచ్చుకుంటున్నారు. ఎవ్వరికీ బహుమానం ఇవ్వటం లేదు. ఒక్కటే చెప్పాడండి, ఒకే ఒక సెంటెన్స్ చెప్పాడు. ఫర్గివ్నెస్ ఎందుకు అంటే మీ గతం నుంచి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోవడానికి, మీ గతం నుంచి మీరు విముక్తి పొందాలి అంటే మీకు క్షమాగుణం ఉండి తీరాలి. మీరు ఎప్పుడైతే గతం అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవ్వక్కర్ల, గత జన్మ అవ్వక్కర్లా, కిందటి నిమిషంలో కూడా మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసున్నా, అంటే మీరు ఫీల్ అయ్యారు హర్ట్ అయ్యారని, ఏమో అక్కడ మీదే తప్పేమో, లేదా వాళ్ళే కరెక్ట్ ఏమో, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు హర్ట్ అయినా, మీరు డిస్టర్బ్ అయినా, మిమ్మల్ని ఎవరో ఏదో చేశారని మీరు ఫీల్ అయినా, మీరు వెంటనే వాళ్ళని క్షమించేస్తే మీరు ముందుకెళ్ళిపోతారు. ఎప్పుడైతే గత నిమిషంలో జరిగిన దాన్ని కూడా మీరు క్షమించారో మీ గతం నుంచి మీకు మీరే విముక్తి ఇచ్చుకుంటున్నారు. మీ గతం నుంచి మీరు విముక్తి ఇచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు వర్తమానంలో బహుమానం అనేది పొందుతూ ఉంటారు. ఆ బహుమానం మీ అందమైన భవిష్యత్తే, మీకు అద్భుతమైన భవిష్యత్తే. మీకు రావాలి అంటే మీరు గత క్షణాన్ని విడిచిపెట్టేస్తూ ఉండాలి, వర్తమానంలో ఉండాలి. అలాగా మీకు ఈ ఫర్గివ్నెస్ మెడిటేషన్ అనేది ఉపయోగపడుతుంది. మరి చేద్దామా? క్షమాగుణ ధ్యానం. కళ్ళు మూసుకుని కూర్చుందాం. ఒక 2.5 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. అందులో అఫర్మేషన్స్ చెప్పినప్పుడు ఆ అఫర్మేషన్స్ మీరు కూడా చెప్తూ ఉండండి. శ్వాసని గమనిస్తూ ప్రశాంతంగా కూర్చుందాం. ఈ సంకల్పాన్ని 3 సార్లు చెప్తూ వైలెట్ ఫ్లేమ్ పైనుంచి మీలోకి ప్రవేశిస్తున్నట్లు మీకున్న విరోధాలన్నింటినీ మీ నుండి విడుదల చేసి ఆ వైలెట్ ఫ్లేమ్లో విసిరివేయండి. సంకల్పాన్ని ఇలా చెప్పండి: నా తల్లిదండ్రులతో, నా పిల్లలతో, నా భాగస్వామితో, ఇతర వ్యక్తులతో, మరి ఇతర లైట్ వర్కర్లతో నాకున్న విరోధాలన్నింటినీ వదిలివేయాలని నేను ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను. నేను క్షమించాలని నిర్ణయించుకుంటున్నాను. నా తల్లిదండ్రులతో, నా పిల్లలతో, నా భాగస్వామితో, ఇతర వ్యక్తులతో, మరి ఇతర లైట్ వర్కర్లతో నాకున్న విరోధాలన్నింటినీ వదిలివేయాలని నేను ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను. నేను క్షమించాలని నిర్ణయించుకుంటున్నాను. నా తల్లిదండ్రులతో, నా పిల్లలతో, నా భాగస్వామితో, ఇతర వ్యక్తులతో, మరి ఇతర లైట్ వర్కర్లతో నాకున్న విరోధాలన్నింటినీ వదిలివేయాలని నేను ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను. నేను క్షమించాలని నిర్ణయించుకుంటున్నాను. ఓకే, మీ 2 చేతులు తీసి కళ్ళ మీద వేసుకొని
ఓపెన్ చేయొచ్చు. సో ఈ ఫర్గివ్నెస్ మెడిటేషన్లో సపోజ్ మీకు పెళ్ళి అవ్వలేదు అనుకోండి, మీకు పార్ట్నర్ లేరు అనుకోండి, అప్పుడు భాగస్వామి అనే పదం వాడరు. అలాగే మీకు పిల్లలు లేరు అనుకోండి, పిల్లలు అనే పదం కూడా వాడరు. లేని వాళ్ళకి మనం ఫర్గివ్నెస్ చెప్పక్కర్లేదు కదా, క్షమాపణలు చెప్పాల్సిన అవసరాలు లేవు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇక్కడ పెళ్ళి అవ్వకపోయినా, అదే పార్ట్నర్ లేకపోయినా, లేదు పిల్లలు లేకపోయినా ఆ రెండు పదాలని వదిలేస్తారనమాట. సో ఇదండి మాకు కోబ్రా అసెన్షన్ ప్రోటోకాల్స్ వర్క్షాప్లో షేర్ చేసింది. అలాగే యాక్షన్ ప్లాన్ ఫర్ భారత్ కూడా నేను చెప్పాను. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి చూసుకుని డెఫినెట్గా ఆ వర్క్ చేయమని అడుగుతున్నాను. సో ఊరికే మాత్రం నాకైతే డిస్టర్బ్ చెయ్యొద్దు. బికాజ్ చాలా అంటే చాలా వర్క్ ఇండియా లెవెల్లో జరుగుతున్నాయి. మీకు అనిపిస్తే గనక ప్రతిరోజు భారతదేశంలో జరుగుతున్న గ్రిడ్ వర్క్ సక్సెస్ఫుల్గా అవ్వాలి అని ఒక సంకల్పం పెట్టి వాళ్ళందరికీ సపోర్టింగ్ ఎనర్జీస్ ఏదో మీకు తోచింది, మీకు ఎలా అనిపిస్తే అలాగా చెయ్యండి. ఎందుకంటే ఫుల్ స్కేల్లో జరుగుతున్నాయి. చెప్పాం కదా, భారతదేశమే మెయిన్ ఇప్పుడు ఫోకస్. లైట్ అంతా ఇటు చూస్తుంది, డార్క్ కూడా చూస్తూనే ఉంటుంది. బట్ డార్క్ వీక్ అయిపోయిందని చెప్పాను కదా నిన్న. సో డార్క్ వీక్ అయిపోయింది కాబట్టి పెద్దగా మనకేం సమస్య లేవు. కాకపోతే లైట్ అంతా ఇటు చూస్తుంది కాబట్టి ఫోకస్ అంతా లైట్ వర్కర్స్ది, ఇంటర్నేషనల్ లైట్ వర్కర్స్, లైట్ ఫోర్సెస్ది, గెలాక్టిక్ కాన్ఫరెన్స్ది, అందరిది భారతదేశం వైపే ఉంటుంది. ఉండి ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు వీళ్ళు, కరెక్ట్గా చేస్తున్నారు లేదా. దానివల్ల ఏమవుతుందంటే అందరూ ఫోకస్ పెట్టడం వల్ల ఇక్కడ అన్ని వైపుల నుంచి అందరూ యాక్టివేట్ అయిపోయి టకటకా భారతదేశం మొత్తాన్ని యాక్టివేట్ చేసేస్తే పురాతన వైభవమైన దాన్ని మళ్ళీ ప్రస్తుతంలోకి అట్లాంటిస్ని తీసుకొచ్చేద్దాం. తీసుకొస్తారా? నాతో పాటు ఉంటారా ఈ వర్క్లో? ఎస్, నాతో పాటు ఉండండి. ఈ పురాతన వైభవాన్ని గనక మనం భారతదేశానికి తీసుకుని రావడానికి నాతో పాటు ఉంటే డెఫినెట్గా అసెన్షన్ మెట్లు చూపిస్తాను నేను. ఈ రోజు వరకు నేను ఎవ్వరికి ఇంత పబ్లిక్గా నేను చెప్పలేదు. నేను నాతో పాటు ఉండండి, ఎప్పుడు నా చెయ్యి వదలొద్దు అని, నాతో పాటు ఉంటే నేను అసెన్షన్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను అని వాగ్దానాలు చేసి 6 ఏళ్ళు అయిపోయిందండి. 6 ఏళ్ల క్రితం నేను ఆపేశాను కొన్ని కారణాల వలన. మళ్ళీ ఈరోజు నేను చెప్పగలుస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో అంతగా లైట్ ఉంది, అంతగా కాంతి ఇక్కడ కనిపిస్తున్నది. నాకైతే కనిపిస్తున్నది, మీకు కూడా కనిపించాలి, కనిపిస్తుంది. నాకు తెలుసు అండి, ఏం చేస్తే అసెండ్ అవుతాం అనేది నాకు తెలుసు. అది చెయ్యడానికి నాతో పాటు ఉండండి. హ్యాపీగా అందరం కలిపి అసెండ్ అయిపోదాము. చెప్తాను, నాకు మరి అంటే ఇల్లు ఇలా ఉండాలి అని స్ట్రిక్ట్గా చెప్తాను, గట్టిగా చెప్తాను. నేను అంత సులువైన మనిషిని కాదు, అంత సులువైన దాన్ని కాదు. బేసిక్గా టీచర్ని కాబట్టి అప్పుడప్పుడు అవసరమైతే కర్ర పట్టుకొని కూడా చెప్తా ఉంటాను. నో, ఇది ఇలాగే జరిగి తీరాలి, ఇది ఇలాగే ఉండాలి. దానికి రీజన్స్ చెప్పను. అన్నిసార్లు నేను రీజన్స్ చెప్పను, వెనకాతల రీజన్స్ చాలా ఉంటాయి. అన్ని మీకు అనవసరం కదా రీజన్. నన్ను నమ్మండి, నేను మాత్రం అసెన్షన్ మెట్లు చూపించి తీరుతాను. భారతదేశం తరపు నుంచి నేను చూపిస్తాను అందరికీ. సో చెయ్యండి మీ వంతు. మీరు టెంపుల్స్కి వెళ్ళండి, కాంతి ధ్యానం చేయండి, గాడెస్ వోర్టెక్స్ మెయిన్ చేయండి. ప్రతిరోజు మీ ఇంట్లో రాత్రి 8 గంటలకి గాడెస్ వోర్టెక్స్ మెడిటేషన్ చేయండి. మీ వంతు మీరు మీ పాత్ర పోషించండి భారతదేశంలో. వీలైతే చింతామణి బరీ చెయ్యండి. ఇలా చేస్తే చాలు, భారతదేశం మళ్ళీ వెలిగిపోతుంది, ఒక్క వెలుగు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.